అప్పగిస్తున్నాను, నా దేహం అప్పగిస్తున్నాను నాయన. బతికేది కొంతకాలమే దేవా, ఎందుకు ఇలాగో బతికి నేను చనిపోతే నేను సిగ్గుపడాలా ప్రభువా? ఏమి చేయకుండా నేను దేవుని కొరకు ఏ కష్టం పడకుండా నేను వస్తే దేవుని రాజ్యం నాకు ఎటువంటి బహుమానం ఉండదు కదా నాయన. నన్ను క్షమించి నన్ను సరిచేయి. నిన్ను హత్తుకొని జీవించడం నాకు నేర్పించని నిజముగా కన్నీళ్లతో పశ్చాత్తాపం. ఇప్పటికే నువ్వు దారి తొలగిపోయినావు, ఇప్పటికే ట్రాక్ తప్పిపోయింది. ఎప్పుడు యాక్సిడెంట్ అయితే తెలియదు. రూటు తప్పిన రైలు ఖచ్చితంగా ప్రమాదానికి గురవుతుంది. కనుక నీ జీవితంలో సైతాన్ నిన్ను అట్లా మోసగించి నిన్ను కఠినపరిచి వేరుండుగా ఉండేటట్టుగా చేసి దేవుని ప్రజలతో, దేవుని సేవకులతో, దేవుని కార్యాలతో, దేవుని మందిరముతో సంబంధం లేకుండా, సహవాసం లేకుండా నిన్ను దూరం చేస్తాడు. జాగ్రత్త పడు. ఇప్పుడైనా పశ్చాత్తాపం, ఇప్పుడైనా సరి చేసుకో. దేవా నాకు నేర్పించు, నన్ను నడిపించని దేవుని హత్తుకోవడానికి ప్రయత్నం చేయి. అలాగూ మంచి తీర్మానం చేసుకొని ప్రభు బలలో పాలు పొందాం. పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న సమయంలోని వాక్యపు వెలుగు కొరకే వందనాలు. వ్యక్తిగతంగా నా జీవితాన్ని కూడా నేను పరీక్షించుకున్నప్పుడు ఎన్నోసార్లు ఆయా పరిస్థితులు చూసి ప్రభువా, నిన్ను హత్తుకునే విషయంలో, నీ కొరకు జీవించే విషయంలో ఎంతో నిర్లక్ష్యముతో ప్రవర్తించిన వాడనని నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను తండ్రి. నాకు ఇష్టమైనప్పుడు ఎంతో సంతోషంగా నిన్ను సేవిస్తున్నాను, కొంత కష్టమైనప్పుడు నీకు వేరుగా ప్రవర్తిస్తున్నాను. ఇది వాస్తవము దేవా, ఇది నువ్వు చూస్తున్నావు, నన్ను పరిశోధించువాడవు, పరీక్షించువాడవు అని నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను. నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను, నీకు విరోధంగా నేను ప్రయత్నించి నేనేమి కూడా పొందలేను. దేవా, దయతో నన్ను క్షమించుము, నన్ను కడుగుము, నీ రక్తంతో కడుగుము, పరిశుద్ధపరచుము. నేను హత్తుకొని జీవించడం నాకు నేర్పించుము, నీ ప్రజలను హత్తుకొని జీవించడం నాకు నేర్పించుము. నీ మందిరమును, నీ కార్యములను జరిగించుటలో ఎంతగా నేను హత్తుకొని జీవించాలో నాకు సహాయం చేయి. నా బలహీనతను యథార్థముగా నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను తండ్రి. నన్ను కడిగి పరిశుద్ధపరు. సంఘముగా ప్రతి బిడ్డలో అటువంటి పశ్చాత్తాపము, ఒప్పుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కఠినత్వాన్ని మరి తండ్రి, మరి లోబడని స్థితిని సంపూర్ణంగా తొలగించి సులువుగా లోబడేవారుగా, విధేయత చూపించేవారుగా, తగ్గించుకునేవారుగా, భయపడేవారుగా, నిన్ను గూర్చి అవగాహన కలిగి జీవించేవారుగా, నేను చేస్తున్నది దేవునికి, ఆ దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడనేటువంటి ఆ యొక్క మంచి తీర్మానముతో మేము జీవించగలుగుటకు సంఘముగా సాయం చేయండి. రూతు వలె తన అత్తను వెంబడిస్తే ఎటువంటి కష్టాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి పోరాటాలు, ఎటువంటి శ్రమలు తనకు తెలిసినప్పటికీ కూడా తాను అత్తను హత్తుకున్నట్టుగా మా ప్రభువా, మేము అలాగ హత్తుకొని జీవించుటకు మాకు నేర్పించు. ఈ శత్రువు దినాల్లో ఎన్నో రకాలుగా మా ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి, ఎన్నో రకాలుగా మమ్మల్ని కృంగదీసడానికి మాలో సైతాను కలిగిస్తున్న శోధన మీరే తప్పించండి. శోధన జయించేవాడు ధనుడు. శోధనలో పడుకున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని మీరు సెలవిచ్చినారు. కనుక అలాగూ మేము ప్రార్థించేవారంగా, శోధన జయించేవారుగా, ప్రభా తట్టుకొని నీ కొరకు జీవించేవారుగా అటువంటి ఆత్మీయమైన బలము మాకు దయచేయము. చిన్న వాటికే మా తండ్రి ఈ దినాల్లో చిన్నపిల్లల్లాగా మారిపోతున్న దినాలు, చిన్నపిల్లల కొంటి అలిగేటువంటి స్వభావము, బాబా ఏడ్చేటువంటి స్వభావము, మండి చేసే స్వభావము చిన్నపిల్లలకు ఉన్నట్టుగా ఈ దినాల్లో విశ్వాసులు సంవత్సరాలుగా, ఎన్నో దినాలుగా దేవుని ఇంటికి వస్తున్నప్పటికీ ఆ చిన్నపిల్లల మనస్తత్వము ఇంకా మార్చబడడం లేదు. దాని నుండి సంపూర్ణంగా మార్చబడినట్టుగా మీరే సహాయించి, అలాగూ నీ కృపాక్షేమమును ప్రతి బిడ్డలో అనుగ్రహించి, ప్రతి బిడ్డను ఆత్మీయంగా బలపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, సంఘానికి క్షేమం దయచే, ప్రజలకు క్షేమం దయచేయమని, నీ వాక్యం మా హృదయంలో భద్రపరచమని, శత్రువు ఎత్తుకొని పోకుండా సాయం చేయమని, అపవాదికి చోటు ఇవ్వకుండా సాయం చేయమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభునేసు తాను అప్పగించమన్న రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచిది, మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పింది. ప్రేమ తండ్రి, శరీరానికి సాదృశ్యం రొట్టెని బట్టి నీకు వందనాలు. నీ ప్రజలను హత్తుకొని జీవించడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దావీదు దేవుని ప్రజలను హత్తుకొనకుండా ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళినట్టుగా మేము చూస్తుంటున్నాము తండ్రి. అక్కడ కాపురం పెట్టాడు, వారిని హత్తుకున్నాడు, వారితో నివసించడానికి ఇష్టపడ్డాడు, వారితో మా తండ్రి ఒక తీర్మానం చేసుకున్నట్టుగా మేము చూస్తున్నాం. అటువంటి నష్టమును పొందగలుగుటకు తను చేసిన పొరపాట్లని మేము ధ్యానిస్తుంటుండగా మాలో అటువంటి పొరపాట్లు ఉండకుండా సాయం చేయమని, సరి చేసుకున్నట్టు ఒప్పుకుంటూ కృపను గురించమని యేసు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. బలవంత సోదరుడండి. ఎవరైతే వాక్యములు పరీక్షించుకుంటున్నారో అలాంటి వారు కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. తల కంటే పైగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి రొట్టె తీసుకొని రాబడుతుంది. కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. తెలియని వారు, కొత్తవారు, బాప్తీసం లేని వారు దయతో పాలు పొందొద్దని మనవి చేస్తున్నాం. తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ఇంకెవరికి అందలేదో
తలకంటే పైగా మీకు కనబడేటట్టుగా చేయెత్తి చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో కొత్త నిబంధన, మీరు దీనిలోని పాలు పొందినప్పుడల్లా నాకు జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ప్రేమల తండ్రి, నీ రక్తానికి సాదృశ్యమైన పాత్రను బట్టి నీకు స్తోత్రాలు. మా కొరకై మీరు సెలవులో కార్చిన రక్తము అది పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, కల్మషము లేనిది, పాపము లేనిది. ప్రభువా, ఆ రక్తం మా కొరకై సెలవులో కార్చారు, మీకు వందనాలు. ఆ రక్తంలో పాలు పొందుటకు సాదృశ్యమైన పాత్రలో పాలు పొందుతున్న మేము కూడా నిన్ను హత్తుకొని జీవించడం మాకు నేర్పించాను. పరిస్థితుల వైపు కాదు, మనుషుల వైపు కాదు, సమస్యల వైపు కాదు, కానీ దేవా నిన్ను హత్తుకొని దేవుని ప్రజలతో కలిసి జీవించడం అనేది ఏమిటో ప్రభా మాకు నేర్పించండి. అలాగ హత్తుకొని జీవించడం ద్వారా మేము నీ ద్వారా క్షేమాన్ని, మేలును, ఆశీర్వాదమును మేము పొందగలము. ప్రభా, నీ ప్రజలకు విరోధంగా, నీ మందిరానికి విరోధంగా మేము జీవించడం ద్వారా ఎంతో నష్టపోతామనేది కూడా ఆత్మీయంగా మేము ఎరగలుగుటకు మీరే మాకు సాయించు. సాదృశ్యమైన పాత్రలో యోగ్యంగా పాలు పొందుటకు కృప దయచు. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తలకంటే పైగా కనబడేటట్టుగా మీ చెయ్యి చూపించండి. పాత్ర మీదకు తీసుకొని రాబడుతుంది. తలకు పైగా మోకరించండి సిస్టర్సు. పాత్ర మీ దగ్గరికి తీసుకురావడానికి ఇబ్బంది లేకుండా నిటారుగా పైకి మోకరించండి. ప్రార్థన చేస్తాము. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక ప్రవచనంలో మీరు మనం ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు. నీ సన్నిధి మాకుతో కూడా ఉంచి మేము ఈ కొరకు జీవించినట్లుగా మమ్మను నూతన పరిచిన దేవుడు తండ్రి, నూతన వ్యక్తిగా మేము నీ కొరకు జీవించాలని ప్రభా, మా పాత జీవితం నుండి గాయములతో, దెబ్బలతో, పచ్చి పుండ్లు, పిండబడని, కట్టబడని స్థితిలో ఉన్నటువంటి మమ్మను రక్షించి మమ్మను నూతన పరిచి బాగు చేశారు. నిన్నెత్తుకొని జీవించాలని, నీ కొరకు జీవించాలని, నీ ప్రజలతో జీవించాలని, సంఘముతో కలిసి జీవించాలని ప్రభువా, దేవుని ప్రజల మధ్యలో శ్రమలతో, కష్టాలు ఉన్నప్పటికీ వాటన్నిటిలో తట్టుకొని జీవించాలని మమ్మల్ని ఏర్పరచుకున్నావు దేవా, నీకు వందనాలు. అలాగూ నీ కొరకు జీవించడం మాకు నేర్పించండి. మా ప్రభా దావీదు తాను ప్రభా సమస్తమును పోగొట్టుకోవడానికి ప్రభా తాను ఆకీష్ రాజునొద్ద తాను తన కుటుంబముగా వారిని హత్తుకొని అక్కడ కాపురం ఉండి అక్కడ వారితో నివసించడానికి ఇష్టపడ్డాడు తండ్రి. కనుక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడలేదు. దేవుని యొక్క స్వాచ్ఛమైన వారిని హత్తుకోవడానికి తాను ప్రభా ఇష్టపడని వాడుగా తన పానం దక్కించుకోవడానికి పారిపోయినట్టుగా మేము చూస్తున్నాం. వేరుండు గోరువాడు, స్వేచ్ఛానుసారుడు, అసడులో లెస్సైన జ్ఞానమునకు విరోధని నీ వాక్యంలో జ్ఞాపకం చేసినప్పటికీ ప్రభా, ఎన్నోసార్లు నా మటుకు నేను కూడా అలాగ హత్తుకొని జీవించడం, కలిసి జీవించడం, శ్రమలు తట్టుకొని జీవించడం, పరిస్థితులను తట్టుకొని జీవించడం
చేత కావని వాడనుగా ఉంటున్నాను. వెంటనే సనగడం గొనగడం ఎన్నో రకాలుగా నీ ఆత్మను దుఃఖపరిచేవాడుగా ఉంటున్నాను. ప్రభువా మన్నించము, నీ కొరకు జీవించడం నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి పరిస్థితుల్లో మీరే నాకు మార్గము చూపించేవాడు, నన్ను ధైర్యపరచేవాడు అని నేను ఎరగలేకపోతున్నాను. దేవా, ప్రతి పరిస్థితిలో నన్ను నేను ఏ విధంగా తండ్రి మరి నీకు అప్పగించుకోవాలో, నీ చేతిలో నన్ను ఉంచుకోవాలో నాకు సహాయం చేయి. అలాగూ నీ చేతిలో నుండి వేరుగా నేను వెళ్ళకుండాన్నట్లుగా సహాయం చేయి. నీ యొక్క చిత్తానికి వేరుగా నేను జీవించకుండా నాకు సహాయం చేయి. అలాగూ ఆత్మీయంగా మమ్మల్ని కూడా సంఘముగా సిద్ధపరచునైనా బలపరచమని ప్రార్థిస్తున్నాం. సంఘము క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా కట్టబడుట కొరకు ప్రార్థిస్తున్నాం. అంటే శరీర సంబంధమైన వాటన్నిటి నుండి సంపూర్ణంగా విడిపించి ఆత్మీయమైన వలయములో మేము కట్టబడుటకు సహాయం చేయం. నిరాకడలో ఎత్తబడే గుంపులో ఇరుకు మార్గంలో ప్రవేశించి ఆ కొందరిలో మేముండున్నట్లుగా సహాయం చేయండి. కొన్ని ప్రార్థన మనవులు శని తీసుకొస్తున్నాం. ఎందరైతే పాల్గొన్న స్తోత్రాలు మిగిల్చబడిన జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘం క్షమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాము. సంఘము ఆత్మీయ కట్టబడుట కొరకు ప్రార్థిస్తున్నాం. దైవ భక్ష్యం గారి ద్వారా మీరు తీసుకొచ్చిన ఈ దర్శనము ప్రభా తండ్రి, శత్రువు ఎన్నో రకాలుగా నష్టపరిచి లోకము, శరీరము, మనుషులు, ప్రభా లోకస్తులు ఎన్నో రకాలుగా ప్రభా ప్రవేశించి నష్టంలో ఉంటున్నాము. తండ్రి, మీరే కనికరించి పరిస్థితులన్నిటిపైన విజయం అనుగ్రహించి ఆత్మీయంగా మమ్మల్ని తిరిగి సమకూర్చి కోల్పోయిన నష్టమంతటిని దావీదు సంపాదించుకున్నట్టుగా మేము కూడా సంపాదించుకొనగలుగుటకు సహాయం చేయము. ప్రభా భీమల తండ్రి, రావణపల్లె సీనన్న పెద్ద మనవరాలు ముక్కులో కండ ఉంది. ఆ బిడ్డను మీరే ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగూ ప్రభా కొత్త నెల్లూరు మా తండ్రి చెన్నకేశవనకు మంచి ఆరోగ్యం దయచండి. ముత్తాలమ్మకు మంచి ఆరోగ్యం దయచండి. ఇసాకన్న భుజం నొప్పి మీరే ముట్టి తాకి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచండి. మరి ప్రభా కేశమ్మక్క వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోనండి. సంసనన్న కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ప్రతి బిడ్డ యొక్క అవసరతకర తీర్చండి. నాయన కొక్కరాయపల్లి మా ప్రభా ప్రసాదన్నను ఆ కుటుంబాన్ని, అలాగే రాజన్న వారి కుటుంబాన్ని, కాంతమ్మకు మంచి ఆరోగ్యం తెచ్చండి. మా ప్రభా ప్రేమల తండ్రి ఆ గ్రామంలో ఉన్న ప్రభా మరి మరియమ్మను, జయరాజన్నను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా అక్కడ మరి ప్రభా యేసురత్నం వారి మందిరానికి కూడా వచ్చేటట్టు సాయం చేయండి. ఆ గ్రామంలో కూడా కొన్ని ఆత్మలైన తిరిగి సమకూర్చి రక్షించండి. రాజన్న చెల్లెలు వివాహంలో సహాయపడినారు. వారి కుటుంబాన్ని మీరే ఆత్మీయంగా కట్టి వారు నూతన వధువులను దీవించి రక్షించండి, కాపాడండి. దేవా ప్రేమల తండ్రి చనమకపల్లి డేవిడ్ అన్న కుటుంబానికి జ్ఞాపకం రాసిన మంచి ఆరోగ్యం తెచ్చిన ఆ గ్రామంలో అనేకులు నీటికి రావడానికి సహాయం చేయండి. ఆంజనేయుల కొట్టాలు మరి ప్రభా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా శోభక్క భర్త కూడా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ప్రేమల తండ్రి నాయన మరి ఉప్పరపల్లి ప్రభా రాజమ్మ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోతూ కుమారులకు రక్షణ ప్రభా మనమనికి ఆరోగ్యం దయచేయము. ఉప్పరపల్లి శుభమ్మను జ్ఞాపకం చేసుకో ప్రభా. బుడాయపల్లి శుభమ్మను జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రభా మరి సాలమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. చెన్నూరు తనకు కన్ను నొప్పిగా ఉంది. ఆ నొప్పిని తొలగించు, తన కూడా వృద్ధాపంలో ఉంది, మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము. కన్ను ఆపరేషన్ విషయంలో సాయం చేయండి. దేవా ప్రేమగల తండ్రి నమ్మకమైన ప్రభా చెన్నూరులో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రభా మరి ఆయన ఆరోగ్య బలహీనతలో ఉన్న వారందరినీ పేరు పేరున ముట్టి స్వస్థపరచండి. ప్రభా మనన్న కొరకు ప్రార్థిస్తున్నాం. పర్వతమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా చిన్నక్క కొరకు ప్రార్థిస్తున్నాము. జానన్న కొరకు, రత్నమన్న కొరకు ప్రార్థిస్తున్నాం. బాబున్న రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళు తండ్రి అలాగూ చదువుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా కుటుంబాల్లో ఉన్న అనారోగ్య పరిస్థితులు, ఇబ్బందుల కొరకు ప్రార్థిస్తున్నాం. నెమ్మది ఇచ్చి కాపాడండి. దేవా ప్రేమల తండ్రి నమ్మకం ప్రభా మరి కృపానగర్లో ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం, భూలక కుటుంబాన్ని, రిపకమ్మ కుటుంబాన్ని, అలాగూ ప్రభా సామెల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, చన్నమాసపల్లిలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని పేరు పైన కనికరించండి. ప్రభా మరి ఆ యొక్క రమేష్ అన్న కుమారునికి తట్టుపోసింది, మీరే మట్టి స్వస్థపరచండి. వృద్ధాబలయంతలు ఉన్న ప్రభా పివమ్మను, అలాగే ఆశీర్వాదం అంటిని మరియమ్మక్కను జ్ఞాపకం చేసుకో. ప్రభా బలయంతలు ఉన్నారు, వారికి శక్తి, బలం, ఆరోగ్యం దయచేయండి. ప్రభా నీ కృపను మీరు అనుగ్రహించండి. చిన్నమాసపల్లిలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులు, ఇబ్బందులు సహాయపడు. రావణపల్లి నుండి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. అక్కడ సువార్తకు వ్యతిరేకంగా శత్రువు చేస్తున్న పోరాటాల్లో మీరే విజయం అనుగ్రహించి సాయం చేయండి. నాయన మరి ఇంటికి వస్తున్న బిడ్డలను కూడా కనికరించు. పెంచలేని కుటుంబాన్ని కూడా మరి తీసుకొని వచ్చే వందనాలు. తనను ఆత్మీయంగా బలపరచు కుటుంబాన్ని దీవించండి. అలాగే చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పేదరైన కుటుంబాన్ని, ఎబినేరు కుటుంబాన్ని, చిన్న కుటుంబాన్ని మా ప్రభా, అలాగూ దోర్తి కుటుంబాన్ని, ఆ బిడ్డలు మా ప్రభా మరి నాయన భార్గవక్క, సిద్ధమ్మ, అలాగూ పద్మక్క, వైజయంతమ్మ ప్రభా బిడ్డలు నూతనంగా వస్తున్నటువంటి వారు ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆ గ్రామంలో అపాధికారి లయపరచబడి రానుదినాల పరిచర్య
ధారాళంగా జరిగించబట్టకు సహాయించండి. శేషగారిపల్లి మరి ప్రభాకరణకు మంచి ఆరోగ్యం, కుటుంబానికి జ్ఞాపనదములు జ్ఞాపకం చేసుకో. మా ప్రభావంగా చేసేస్తాం మన కుటుంబానికి జ్ఞాపకం చేసుకో. ఆ గ్రామంలో అనేకులు నీటికి రావడానికి మీరే సహాయం చేయండి. సొలొమోనును జ్ఞాపకం, ఎంతోమంది అక్కడ ఉంటున్నారు, వారిని కూడా దర్శించి రక్షించండి. ప్రభువా, ప్రతి గ్రామంలో నూతనమైన విధానంలో మీరే కార్యం జరిగించండి. అరుంధతి నగర బ్రాహ్మణ కొరకు ప్రార్థిస్తున్నాం. తను కూడా షుగర్ వచ్చింది, అనారోగ్య బలహీనతుంది. షుగర్ను కంట్రోల్ చేసి మంచి ఆరోగ్యం దయచేయము. ఒక్కాకు నుండి కూడా విడిపించు, తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆ గ్రామంలో ఉన్న మేరమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం, కనికరించండి. అలాగే రామ్మోహన్ రెడ్డి సార్ కొరకు, ఆంటీ కొరకు, దినకర్ సార్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకు కనికరించి కాపాడు. జోసఫ్ సార్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి కనికరించండి. అలాగూ నాయన నూతనంగా వస్తున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకో. ఆత్మీయంగా ప్రతి కుటుంబము బలపడుటకు నీ కొరకు జీవించుటకు సహాయం చేయండి. చెన్నూరులో దేశంలోని కానీ మీరు ఏర్పరిచిన ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చుకొని నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సేవలో మీరే మమ్మల్ని బలపరచండి. నీకు కొరకు జీవించుటకు ఆత్మీయంగా బలపడుటకు సహాయం చేయండి. ఎవరినైతే మర్చినామో వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. రెడైన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కోడలు కుమారుని జ్ఞాపకం చేసుకుని నూతనంగా జతపరచబడినారు, వారిని కూడా దీవించి ఆశ్రయించండి. ఇలాగ ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రతి బిడ్డని చేతులకు అప్పగించుకుంటూ చేరువచ్చిన ప్రతి వారిని కనుగొని వెంకట సుబ్బయ్య కొరకు ప్రార్థిస్తున్నాం. తనకు రావాల్సిన డబ్బుల విషయంలో కూడా సాయం చేసి అది వచ్చేటట్టుగా మీరే సాయం చేయమని ప్రార్థిస్తూ మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలబడి పాట పాడుతుండగా మన ఈవులు ప్రభువుకు సమర్పిస్తాము. ఓ ప్రభువా, నీ సేవన్ చేసేదా నిత్యము. ఆరు 650. అంతేనా? 600. కొన్ని పుస్తకాల్లో 648, కొన్ని పుస్తకాల్లో 635. 635, 648. ఓ ప్రభువా, నీ సేవన్ చేసేదా నిత్యము. ప్రభువా, నీ సేవన్ చేసేదా నిత్యము. నీ మాట
వార కార్యక్రమం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ దినము సాయంకాలం 4 గంటలకు యవనస్తుల కూడిక ప్రవచితమైతే ఈ వారంలో జరిగే కార్యక్రమాలు. ఈ దినం సాయంకాలం 4 గంటలకు యవనస్తుల కూడిక, తిరిగి సాయంకాలం 6:30 గంటలకు బేతేలు ప్రకాష్ నగర్లో ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయబడింది. వ్యాన్కు వచ్చేవాళ్ళు ముందుగానే తెలిపితే 6:30 గంటలకు అక్కడ మీటింగు. కాబట్టి ఇక్కడ 6 గంటలకే మనము బయలుదేరడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుని 6 గంటలకే రావాలని మనవి చేస్తున్నాం. వ్యాన్కు వచ్చేవాళ్ళు ముందుగా తెలపండి, 6 గంటలకు రావాలని మనవి. సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారం సాయంకాలము గ్రామాల పరిచర్య, కుక్కరాయపల్లి, శేషయ్యగారిపల్లి, నానాపురం. గురువారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పఠనం, శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరులకు కూడిక, శనివారం సాయంకాలం 7 గంటలకు పరిచారకులకు ప్రార్థన ఉంటుంది. ఆయా పరిచర్యలో పాలు పొందే వారందరూ కూడా ఈ పరిచారకుల ప్రార్థనలో పాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సహోదరులు మందిరం శుభ్రపరిచే పరిచర్య మధ్యాహ్నం నుండి కలిగి ఉంటారు. కాబట్టి సహోదరులు వచ్చి మందిరం శుభ్రపరచండి. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన కలిగి ఉంటాము. వచ్చే ఆదివారము వంట పరిచర్య సహోదరి లలితక్క, సహోదరి భాగ్యమ్మక్క, సహోదరి చిన్న భాగ్యమ్మక్క, సహోదరి గంగాదేవి అక్క జ్ఞాపకం పెట్టుకోండి. పరిచర్యలో పాలు పొందండి. మోకరించండి, ప్రాణం చేస్తాము. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ సన్నిధి కొరకు వందనాలు. నీ మందిర ఆవరణములో మేము గడిపే భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. నీ ప్రజలు రాగలిగి గడిపిన సమయాన్ని బట్టి వందనాలు. రాబోయే దినాలు కొంత ఎండలు కనుక మేము కూడా సకాలంలో ప్రారంభించుకొని సకాలంలో ముగించుటకు మాకు సహాయపడు. సమయం కూడా కొంత తగ్గించవలసిన దినాలు వస్తుంటున్నాయి కనుక ఆ దినాల కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. పర్లేదు తండ్రి, మరి నాయన నానాపురం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నాయన అక్కడ ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునే ప్రేమ కుటుంబం, గంగాదేవి కుటుంబం, సీనా కుటుంబం జ్ఞాపకం చేసుకో. వారు కూడా అక్కడ ఆత్మీయంగా బలపడు సాయం. ఎంతోమంది మర్చిపోయిన, ఎవరైతే ఏ ప్రాంతం నుండి వస్తున్నారో వారు మర్చిపోయిన వారందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ నీ ప్రజలు తీసుకొచ్చిన కానుకలను దీవించండి. నీ మందిర సమృద్ధిని దీవించండి. మందిరంలో ప్రతి అవసరత అక్కడ తీర్చబడుటకు సహాయించి ప్రభువా, మరి చిన్నపిల్లల మధ్యలోనూ ఆయా పరిచర్యల్లో పాల్పొందిన పిల్లల స్తోత్రాలు చేయబడిన పరిచర్ని దీవించి ఎవరికి రావాల్సిన ప్రతిఫలం దీవెన వారికి దయచేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసం చేయన మనకు తను ప్రేమించేవారికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీరు లేచి పక్కకి వెళ్ళినట్లయితే మరి సాపలు చుట్టేస్తారు. భోజనానికి మీరు కూర్చోవాలని మనవి చేస్తున్నాను.